అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తత్వం బోధపడినట్టుంది. తత్వం బోధపడుతుంటే ఏంట్రా బాబు అనుకోవచ్చు. మీరు నష్టపోయినాక వివరం వచ్చినట్టు ఓడిపోయినాక ఆయనకి వివరం వచ్చింది. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కనపడలా, మంత్రి కనపడలా, కార్యకర్త కనపడలా. నేను వాలంటరీ అనుకునే విధంగా ఆయన పరిపాలన చేశాడు 5 ఏళ్ళు. కార్యకర్తలకి ఇంట్రెస్ట్ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి మీద, నుంచిన నాయకులు ఇంట్రెస్ట్ చూపించలే. దానికి కారణాలు ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యేగా నుంచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కష్టం ఉంటే అందులో వాడు ఈ కాన్స్టిట్యున్సీలో నేను కష్టపడి పనిచేసి ప్రజల అభిమానాన్ని చదువుకొని ఎమ్మెల్యే వాళ్ళనే టార్గెట్ ఉంటే వాడు కష్టపడి పనిచేస్తాడు. ఆ టార్గెట్ లేకుండానే 80 మంది నియోజకవర్గాలు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో గెలిచిన జగన్మయమే, ఓడిపోయిన జగన్మయమే అనే లెక్కలో పనిచేశారు తప్పితే వాళ్ళు ఎవరో సరిగ్గా పనిచేయలేదు. అలాంటి ఓటమే మొన్న జరిగిన 11 సీట్ల కార్యక్రమం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తప్పులు చేస్తాడని అనుకోవట్లా. ఆయన ప్రతి అవకాశాన్ని లెక్క ప్రకారం కొలతబెట్టి మరీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. అందుకు ఉదాహరణ కృష్ణా జిల్లానే. ఏంటి, కృష్ణా జిల్లాలో కృష్ణా, గుంటూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ గోదావరి, ఈ జిల్లాల్లో కమ్మవారి ఆధిక్యత ఎక్కువ ఉంది. ఈ కమ్మవారిని దూరం చేసుకుంటే రాజకీయంగా జరిగే నష్టం ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. అందుకని కమ్మవారిని అందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకోవాలి అనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్లో 22 నుంచి 25 సీట్లు కమ్మవాళ్ళకి ఇచ్చేవాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ పరిస్థితి మళ్ళీ తిరిగి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు ఈ మధ్యన, ఈ తడవ ప్రయారిటీ కమ్మాస్కి ఎక్కువ ఇస్తాను నేను అని చెప్తున్నాడు. ఎందుకంటే సమాజంలో కమ్మాళ్ళందరూ కూడా మంచి పట్టు ఉంటుంది సొసైటీ మీద. ఎట్లా, ఒక గ్రామం ఉంది, 10 మంది రైతులు కమ్మాళ్ళు ఉంటారు. ఆ రైతు ద్వారా గ్రామంలో పనిచేసే ఇతర కులాలన్నీ కూడా ఆ రైతుతో స్నేహ సంబంధాలు కానీ, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు కానీ అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు పార్టీలని గ్రామాల్లో మెయింటైన్ చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్కరికి సహాయపడే తత్వం ఉంది. పక్కాడికి ఇబ్బంది వస్తే ఆదుకునే తత్వం ఉంది. పక్కాడికి ఏదన్నా డబ్బులు అవసరమైతే డబ్బులు సాయం చేసే తత్వం ఉంది. ఇలా వాళ్ళ పొలాలన్నీ కూడా ఇతరులకి కౌలుకిచ్చి విలేజెస్లో పని చేయించుకుంటున్నారు. కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు. అందరినీ సమానంగా చూసే తత్వం ఉంది. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టుకుని మనం తప్పు చేశాము, ఈ జిల్లాల్లో వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి, మంత్రివర్గంలో కూడా మంత్రి లేకుండా చేశాను, ఇది నా పొరపాటే అని ఆయన గ్రహించి ఇటీవల కొంతమంది పెద్దల దగ్గర ఆయన మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో 6 నుంచి 7 సీట్లు కమ్మవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన జగ్గపేటలో ఆల్రెడీ స్వామినేని ఉదయభాన్ గారు పార్టీకి రిజైన్ చేసి జనసేనలో చేరిన వెంటనే తన్నీరు నాగేశ్వరరావు అని ఒక ఎక్స్ మున్సిపల్ చైర్మన్, కేడీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుకి అక్కడ ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. ఆయన యాక్టివ్గా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇకపోతే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ జిల్లాకి దేవినేని అవినాష్ గారు, ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు గతంలో. రేపు ఆయన అక్కడ తూర్పు నుంచి రిప్రజెంట్ చేస్తాక ఆయన అక్కడ రెడీగా ఉన్నారు. ప్లస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ గారు ఉన్నాడు. మైలవరం నియోజకవర్గంలో కూడా 14లోను 24లోను బీసీ స్లోగన్తో అక్కడ అభ్యర్థులు పెట్టి చూశారు, ఒక ప్రయోగం చేశారు. 14లో ఓటమి చెందారు, 24లో కూడా బీసీ అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ కూడా కమ్మాసుకోవాలని. ఇక్కడ ఎన్నైనా జగ్గపేట, మైలవరం, విజయవాడ తూర్పు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కమ్మవారికి టికెట్లు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే ఆయన ఆలోచన తెలుస్తూ ఉంది. పోతే ఆల్రెడీ మైలవరంలో జోగి రమేష్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ జోగి రమేష్ అయితే గెలవడు భవిష్యత్తులో కూడా అనేది ఆలోచన ఉంది పార్టీకి. జోగి రమేష్ని ఎలాగైనా సరే పెడనికి పంపించాలి అనే ఆలోచనతో ఉన్నారు పార్టీ కూడా. వెస్ట్ కృష్ణాలో 3కి కమ్మాలకు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఏంటి, ఇప్పుడు ఉన్న 16 సీట్లే కృష్ణా జిల్లా, ఓల్డ్ కృష్ణా జిల్లాకి 16 సీట్లు ఉంటే ఈ ఆలోచన ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగం. ఇకపోతే కృష్ణా జిల్లాలో కూడా పెనమలూరులో ఇంతకుముందు బీసీ చెందిన కొలుసు పాసారథి గారు ఉండేవారు వైసీపీ తరఫున. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు కూడా 14లో కూడా బీసీ తరఫున అభ్యర్థిని పెట్టారు, అక్కడ ఓడిపోయారు. అక్కడ బీసీ ప్రయోగం మానేసి అక్కడ ఓసీ ప్రయోగం చేయాలని ఆలోచనతో కమ్మవారిని తీసుకొచ్చి పెట్టారు
జగన్మోహన్ రెడ్డి గారు. దేవబతుని చక్రవర్తి యువజన విభాగం నాయకుడు, మాజీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, ఆయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వైసీపీ పార్టీకి 29కి ఆయనే క్యాండిడేట్ అవుతాడనేది ప్రచారం జరుగుతూ ఉంది. ఏది రీఆర్గనైజేషన్ జరగకుండా యాజిటీజ్గా ఉంటే, బైఫర్కేషన్ కానీ కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్లో రాకుండా ఉంటే 16 సీట్లు అయితే పెనలూరు ఒకటి, కృష్ణా జిల్లాలో పెనలూరు ఒకటి, గన్నవరం ఒకటి, గుడివాడ ఒకటి, ఈ 3 సీట్లు కమ్మవారికి ఇవ్వాలని, ఈ 3 ఆ 3 6 సీట్లు కృష్ణా జిల్లాలో కమ్మవాళ్ళకి వైసీపీ తరపున ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సహకారం తీసుకుంటేనే వైసీపీ పార్టీ నెక్స్ట్ భవిష్యత్తులో అయినా అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందనే దృక్పథంతో, ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మొత్తం సుమారు ఒక 22 సీట్ల వరకైనా కమ్మవాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అదేవిధంగా అనంతపూర్లో కూడా అవకాశం ఉంటే అక్కడ కూడా ఒకటి సీటు ఇవ్వాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా ఓతావేత ఒక 20 నుంచి 25 సీట్ల మధ్యలో కమ్మవాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పిస్తే పార్టీకి తనకి అనుకూలంగా ఉంటుంది అనేది ఆయన ఆలోచన. ఏది మనం చెప్తామే, ఎవరికన్నా వాళ్ళ వీళ్ళతో పొలవని. తెలుగుదేశం పార్టీ అంటే కమ్మాస్ పార్టీ కాబట్టి కమ్మాలతోనే కొట్టాలంటే కమ్మానికి ఎక్కువ సీట్లు ఇస్తే అది లబ్ధి కలుగుద్ది. రాయలసీమలో ఎలాగో రెడ్లకి ఇస్తాం, కోస్తా జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరిలో కాపులకు ఇస్తాం. కాబట్టి అంత బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి కమ్మాలకు కూడా ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.